ఈజీ కాదు. ఇప్పుడైతే ప్రెజెంట్ స్కూల్లో పిల్లలకి ఆల్రెడీ 7th ఆర్ 8th నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఐటీ ఫీల్డ్. మరి అలాంటప్పుడు మనం పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఐటీ ఫీల్డ్లోకి రావాలి, ఈ ఫెసిలిటీస్ మనకి ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే మరి ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి? డెఫినెట్గా ఇది పెద్ద కష్టమేం కాదు. ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా మనము 7th నుంచి అవసరం లేదు ఐటీ కోర్సెస్ చేయడానికి. ఇప్పుడు 10th ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు. మెయిన్గా మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా మనము ఐటీ కోర్సెస్ మీద ఫోకస్ చేస్తూ అకాడమిక్స్ చూసుకుంటూ ఇటు ఎక్స్ట్రా కోర్సెస్ చేస్తూ పోతే డెఫినెట్గా మంచి అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఫీల్డ్లో, ఐటీలో, ప్రతి రంగంలో మంచి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. సో అంత కష్టమేం కాదు ఐటీలో ఉద్యోగం సంపాదించడం. ఐటీలో ఉద్యోగం సంపాదించడం కష్టం కాదంటున్నారు, కానీ చదువు మాత్రం కొంచెం కష్టమైన పని. మరి దానికి ఏదైనా మనకి ఈజీ ప్రొసీజర్ అంటే మనం ఇప్పుడు జనరల్గా చూసుకుంటున్నట్లయితే ఎన్నో డిగ్రీ కళాశాలలు చూసుకుంటే మనకి జావా, C++ లాంగ్వేజెస్ ఇలా చాలా చెప్తున్నాయి. బట్ దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. ఇవి బేసిక్స్ మాత్రమే. ఐటీ రంగానికి చెందిన కొన్ని లాంగ్వేజెస్ అలాంటివి ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్, కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకుంటే బీబీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ప్రతి ఒక్కరూ వారి వారి అకాడమిక్స్లో ఎక్సెల్ అవుతూ దాంతోపాటు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటు బేసిక్ కోర్సెస్, ఎంట్రీ లెవెల్ జాబ్ రావాలంటే, ఫ్రెషర్స్కి జాబ్ రావాలంటే అడ్వాన్స్ కోర్సెస్ అవసరం లేదు. ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం మనకు C++, జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్, ఇట్లా సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీళ్ళు సెకండ్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లోపు ఈ కోర్సెస్ చేశారంటే ఎంట్రీ లెవెల్ జాబ్ రావడం అంత పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు లాస్యా ఇన్ఫోటెక్కి వచ్చే స్టూడెంట్స్కి అంతా మేము కౌన్సిలింగ్ చేసేది అదే. ఇది పెద్ద గొప్ప రాకెట్ సైన్స్ కాదు. మీ అకాడమిక్స్ ఫోకస్ చేయండి, దాంతోపాటు మీ సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, టెక్నికల్ స్కిల్స్ మా దగ్గర రండి, మేము ఇంప్రూవ్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా సార్. మరి లాస్యా ఇన్ఫోటెక్ గురించి మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం. అసలు మీరు ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారు, ఈ ఫీల్డ్ మాత్రమే ఎందుకు ఎంచుకున్నారంటే మనకు చాలా కంపెనీ వైజ్గా చూసుకున్నట్లయితే మీరు ఎందులోనే వెళ్ళొచ్చు. యాజ్ వెల్ మీరు తెలంగాణ గవర్నమెంట్ తోటి కూడా కొన్ని మాటలు, చర్చలు జరిగాక ఇప్పుడు మేడ్చల్ సైడ్ కూడా మీరు స్టార్ట్ చేస్తున్నారనేసి మాకు తెలిసింది. మరి దీని గురించి కొంచెం వివరణ చెప్తారా? సో డెఫినెట్గా నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీర్. సో నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను. సో తర్వాత తల్లిదండ్రుల సహకారంతో బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మెకానికల్ ఇండస్ట్రీస్లో ఒక 10 years చేశాను. తర్వాత 10 years తర్వాత నేను ఐటీ వైపు షిఫ్ట్ అవడం జరిగింది. సో ఐటీలో ఇన్ఫోసిస్, వరాకిల్, ఇట్లా మల్టీనేషనల్ కంపెనీస్తో ఒక 15 years జాబ్ చేశాను. ఈ 15 yearsలో నేను చేసిన ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం యూరోప్, యుఎస్లో ఉన్నాయి. బాగా ట్రావెల్ చేయడం జరిగింది. సో నేను కొంపల్లో ఉన్నాను, బట్ నా ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. సో ఎవ్రీడే 3 to 4 hours కమ్యూట్లో నేను స్పెండ్ చేసేవాడిని. సో ఎందుకు ఈ విధంగా కమ్యూట్లో నా వాల్యుబుల్ టైం వేస్ట్ చేయాలి? నార్త్ ఆఫ్ హైదరాబాద్లో, అది కొంపల్లి, మేడ్చల్ ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, మంచి మంచి కాలేజీలు ఉన్నాయి, హ్యూమన్ క్యాపిటల్ చాలా బాగుంది. సో ఇటువైపు ఎందుకు ఐటీ పార్క్ రావట్లేదని చెప్పేసి ఆలోచించడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా నేను వెళ్ళి గవర్నమెంట్ని ఐటీ పార్క్ పెట్టండి అని అడిగితే చేయరు, కాబట్టి నేనే నా సొంతంగా ఒక ఐటీ కంపెనీ పెట్టి కొంపల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తూ పిల్లల్ని టెక్నికల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్తో ఐటీ పార్క్ కోసము ఫాలోఅప్ చేయడం జరిగింది. సో 2016లో లాస్యా ఇన్ఫోటెక్ కొంపల్లో స్టార్ట్ చేసామమ్మా. తర్వాత ఇప్పటి వరకు మేము ఒక 25,000 స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేయడం జరిగింది. అందులో 70-80% పిల్లలకి మంచి మంచి కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి. ఇండియాలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, బాగా చక్కగా సెటిల్ అయ్యారు. సో ఒకటి స్టూడెంట్స్కి మంచిగా టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తూ, మరో పక్కల ఐటీ పార్క్ కోసము తెలంగాణ గవర్నమెంట్తో మేము ఫాలోఅప్ చేసి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ 12 ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ వస్తుంది, వర్క్ నడుస్తూ ఉంది. సో ఆ విధంగా నేను లాస్యా ఇన్ఫోటెక్ స్టార్ట్ చేయడం జరిగింది. గ్రేట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో
హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సిటీ విజన్ ప్రెజెంట్స్ మార్గదర్శకులు. ఈ రోజు మనతో పాటు లాస్య ఇన్ఫోటెక్ ఎండి గారు ఉన్నారు, ఓరుగంటి వెంకటేశ్వర్లు గారు. మరి మీరు కూడా ఐటీ సెక్టర్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. హాయ్ అండి. ఓకే సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్. ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, రేపు మా అబ్బాయికి ఎగ్జామ్ ఉంది. యాక్చువల్ గా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సో ఫస్ట్ అతన్ని ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో జేఈ మెయిన్స్ దాని మీద ఫోకస్ చేయండి అమ్మా. సో మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత, మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ బేసిక్ మనకు బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. దాంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. సో కాలేజ్ చేరిన తర్వాత డే 1 నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రిపేర్ అయితే మంచి మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్ సంపాదించడానికి స్కోప్ ఉంటుంది. ఓకే సార్, ఇది జేఈ మెయిన్స్ గురించి సార్. ఓకే, ఒకవేళ ఇందులో మనకి ఎంట్రన్స్ లో సీట్ రాలేదనుకోండి సార్, ఇప్పుడు ఎంసెట్ రాస్తాము. ఎంసెట్ లో ఇంజనీరింగ్ ఏది మనకు నచ్చిన గ్రూప్ తీసుకొని సేమ్ ప్యాటర్న్ ఇట్లానే ఫాలో అవ్వాలి కదా సార్? సేమ్ ఇప్పుడు ఐఐటి జాయిన్ అయినా కానీ, ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకున్నా సేమ్ ప్రాసెస్. ఏ కాలేజీలో చేరినా, ఎలాంటి దాంట్లో చేరినా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా టైం వేస్ట్ చేయకుండా పిల్లలకి మంచి స్కిల్స్ ప్రొవైడ్ చేస్తే థర్డ్ ఇయర్లోనే వాళ్ళకి ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు చెప్పే కోర్సెస్ ఏంటి సార్? మీరు స్థాపించిన ఆ కోర్సెస్ మీ దగ్గర ఏంటి సార్? మీ దగ్గరికి మేము రావాలి అంటే ఏంటి సార్? ఇంజనీరింగ్ చదువుతుండగానేనా సార్, లేకపోతే ఏంటి ఆఫ్టర్ ఇంటర్ వచ్చి చాలా మంది స్టూడెంట్స్, థ్యాంక్ యూ అమ్మా, చాలా మంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ రాసిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో మా దగ్గరకు వచ్చి సి లాంగ్వేజ్, తర్వాత బేసిక్ కంప్యూటర్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, అడ్వాన్స్ ఎక్సెల్ కావచ్చు, సి లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్, C++, జావా, పైథాన్, బీటెక్ జాయిన్ అవ్వకముందుకే కొంతమంది పిల్లలు, ఒక 50-100 మంది పిల్లలు మా దగ్గరకు వచ్చి ముందే స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ నేర్చుకుని బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు కూడా ఐటీ సెక్టర్కి సంబంధించి ఎలాంటి జాబ్స్ అయినా సరే, ఏ కోర్స్ మనం తెలుసుకుంటే, నేర్చుకుంటే మనం ఐటీ సెక్టర్లో ఆ ఫీల్డ్లో మనకి జాబ్ సంపాదించవచ్చు అనేసి మీకు కూడా ఎలాంటి క్వైరీస్ ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మనతో పాటు లాస్య ఇన్ఫోటెక్ ఎండి గారు, ఓరుగంటి వెంకటేశ్వర్లు మనతో పాటు ఉన్నారండి షో మీద. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా సరే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి. సార్, ఇక్కడ మనకి ఇంతకుముందు కాలర్ అడిగినట్టుగా సో పర్టికులర్ కోర్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఐటీలో వచ్చే మనకి ఆస్కారం ఉందంటారా? సో ఇప్పుడు బేసికల్గా నేను మెకానికల్ ఇంజనీర్. సో ఒక 15 ఇయర్స్ ఐటీ ఫీల్డ్లో జాబ్ చేశాను. అదేవిధంగా చాలామంది మా మిత్రులు సివిల్ చేసి అమెరికాలో ఐటీ ఫీల్డ్లో సెటిల్ అయ్యారు. సో అదేవిధంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిఎస్సి, సో ఫీల్డ్ సంబంధం లేకుండా ఈ ఐటీ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. మనం కావాల్సిందల్లా ఏంటంటే మన అభిరుచి తగ్గట్లు మంచి కోర్స్ చేసి, మన యొక్క యాస్పిరేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ కోర్స్ చేస్తే డెఫినెట్గా మనం కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితే మనం ఐటీ ఫీల్డ్లోకి రావడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. సార్, ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే మీరు లాస్య ఇన్ఫోటెక్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉంది అన్నారు. యాజ్ వెల్ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా పర్టికులర్ కోర్సెస్ ఉంటాయని అంటున్నారు. అంటే బైపీసీ చేసిన వాళ్ళైనా సరే, ఎంఈసీ చేసిన వాళ్ళైనా సరే, ఎంపీసీ చేసిన వాళ్ళైనా సరే, ఏ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా సరే ఐటీ ఫీల్డ్లో మనకి జాబ్ వచ్చే ఆస్కారం ఉంది. బట్ పర్టికులర్ కోర్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఆ కోర్సెస్ గురించి కొంచెం వివరంగా. డెఫినెట్గా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి. సో ఫస్ట్ మనము ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు ఫస్ట్ మేము సజెస్ట్ చేసేది సి లాంగ్వేజ్. సి ఈజ్ ఎ మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. సి తర్వాత C++. సో ఇట్లా సిస్టమేటిక్గా నేర్చుకోవచ్చు. అది స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకి. ఆల్రెడీ డిగ్రీ అయిపోయి మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి, సార్ మాకు జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కావాలని చెప్పేసి మా దగ్గరికి రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది అంటే పైథాన్, డైరెక్ట్గా పైథాన్ కోర్స్ ఆఫర్ చేసి, తర్వాత కొంచెం జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, లేదంటే క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, లేదా డేటా అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్, ఇలాంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఈ విధమైన కోర్సెస్ మేము సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సార్, సజెస్ట్ చేయడం వరకు ఓకే, అంటే వాళ్ళకి
స్కిల్ డెవలప్మెంట్ కాబట్టి అంటే ఈ కోర్స్ మీరు నేర్చుకుంటే మీకు ఈ సెక్టర్లో మీకు ఈ జాబ్ వస్తుంది అనేసి మీరు చెప్తారు, Yes, వే definitely. చూపిస్తారు. Yes. యాజ్ వెల్ ఆ కోర్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేసి కూడా సజెస్ట్ చేస్తుంటారా? తప్పకుండా ఇప్పుడు లాస్ట్ ఇన్ఫోటెక్లో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ మా దగ్గర ఆ ట్రైనర్ లేకపోతే డెఫినెట్గా మేము వాళ్ళకు సజెస్ట్ చేసి పలానా చోటుకి వెళ్తే మీకు ఈ కోర్స్ వస్తుంది. సో ఆ కోర్స్ చేసిన తర్వాత దీంట్లో ఆ కరికులం ఇలా ఉంటుంది, వీటి మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి మేము ఇప్పుడు కొంతమందిని బెంగళూరు పంపించాము, బాంబేకి పంపించాము, ఢిల్లీ, కొంత డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఆ విధంగా మేము స్టూడెంట్స్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ మీరు కోర్సెస్ అని చెప్పారు, అంటే మీ దగ్గర మీరు నేర్పిస్తారని కూడా చెప్పారు, అంటే ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్స్ అంటే జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా మీ దగ్గర? అంటే పర్టికులర్ కంపెనీకి మీరు వెళ్ళండి అన్నట్టుగా స్పెషల్ క్యాండిడేట్స్కి ఏమైనా పంపించడం జరిగిందా? తప్పకుండా అమ్మా, మేము మెయిన్గా ఫోకస్ చేసేది మా లాస్ట్ ఇన్ఫోటెక్లో స్కిల్స్ ప్రొవైడ్ చేయడం. జాబ్ గ్యారంటీ అనేది మేము చెప్పాము పిల్లలకి, జాబ్ అసిస్టెన్స్ ఇస్తాము. ఓకే. డెఫినెట్గా జాబ్ గ్యారంటీ అనేది రాంగ్ మెథడ్ అది. సో మేము గ్యారంటీగా స్కిల్స్ ప్రొవైడ్ చేస్తాము, ఓకే. ప్లస్ రెజ్యూమ్ బిల్డింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ స్కిల్స్తో పాటు అది కూడా ప్రొవైడ్ చేసి రెడీ చేసి వీ విల్ సెండ్ ఫర్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు ఎంప్లాయర్స్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఐటీ రంగానికి అందరూ అర్హులే అనేసి మీరు అంటున్నారు, బట్ కొంతమంది పిల్లలు ఎక్కడో బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు, మరి అలాంటి పిల్లలకి మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారు? సో డెఫినెట్గా అమ్మా ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఐటీ జాబ్స్కి అర్హులు అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పిల్లలకి మొత్తం టెక్నాలజీ అంతా వాళ్ళ చేతిలో ఉంది, అవును. చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలో ఉంది. ఎస్. సో వాళ్ళు ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా ఏ ఫీల్డ్కి వెళ్ళాలన్నా వాళ్ళ చేతిలోనే ఉందంతా. సో డెఫినెట్గా ఇప్పుడున్న రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ప్రొఫెషనల్ ఫోరమ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియా కావచ్చు, అన్ని ఫోరమ్స్, ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ఉంది, తర్వాత అన్ని రకాల పోర్టల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఫోరమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఫోరమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఏ ఫీల్డ్కి నేను వెళ్ళాలి, నా ఆస్పిరేషన్ ఏంటి, దాన్ని ఎలా రీచ్ అవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మాలాంటి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రతి చోట వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. అది సరిగ్గా ఉపయోగించుకొని సరిగ్గా ఒక 3 to 6 months కింద కష్టపడ్డారంటే డెఫినెట్గా వాళ్ళు కోరుకున్న టెక్నాలజీ మీద మంచి ఉద్యోగం సంపాదించడానికి ఈరోజు అన్ని వనరులు ఉన్నాయి వాళ్ళకి. సార్ మరి ఇవాళ పిల్లలు టెక్నికల్లీ చాలా ఫాస్ట్ ఉందని మీరు అంటున్నారు, అలాగే మరి చూసుకుంటున్నట్లయితే చిన్న పిల్లలు వాళ్ళకు కూడా ఐటీ సెక్టర్లో ఇవాళ అంటే ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనేసి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏ పిల్లలకి అంటే ఐటీ ప్రాపర్గా చదవాలి, ఎబిలిటీ ఎలా పెంచుకోవాలనేసి ఏ విధంగా మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు సార్? సో డెఫినెట్గా మా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మేము డిఫరెంట్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఐటీ ఫీల్డ్లో ఇట్స్ ఎ వ్యాస్ట్, ఒక సముద్రం లాంటిది. సో దాంట్లో డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి. కొంతమంది నాకు వితౌట్ కోడింగ్ జాబ్ కావాలంటారు, నో కోడింగ్, లెస్ కోడింగ్, ఫుల్ కోడింగ్. అంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ ప్రకారం వాళ్ళకి ఫుల్ కోడింగ్ కావాలంటే వీ సజెస్ట్ టు గో విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్. సో దే కెన్ రైట్ అ కోడ్. కొంతమంది నాకు కొంచెం కోడింగ్ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ టూల్స్, ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, లేకుంటే డిజిటల్ మార్కెటింగ్, వెబ్ టెక్నాలజీస్ ఉన్నాయి. నో కోడింగ్ అంటే మేము ఇవి సజెస్ట్ చేస్తాం, లైక్ యూనో డిజిటల్ మార్కెటింగ్, వెబ్ టెక్నాలజీస్. సో అలాంటి ప్రోగ్రామ్స్ మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ వాళ్ళ అభిరుచి తగ్గట్లు కోడింగ్ కావాలన్నా జాబ్స్ ఉన్నాయి, లెస్ కోడింగ్ కావాలన్నా జాబ్స్ ఉన్నాయి, నో కోడింగ్ కావాలన్నా జాబ్స్ ఉన్నాయి ఐటీ ఫీల్డ్లో. ఓకే, ఈ కోడింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం సార్, బట్ ఈ కాల్ తర్వాత. హలో హలో హాయ్ అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నమస్తే. మీ పేరు నా చెప్పండి. పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మిర్యాలగూడ నుండి మాట్లాడుతున్నానండి. ఓకే అండి ప్రసాద్ గారు, వెల్కమ్ టు సిటిజన్ ప్రెజెంట్స్ మార్గదర్శకులు. ఈ రోజు మనతో పాటు లాస్య ఇన్ఫోటెక్ ఎండి గారు ఉన్నారు, ఓర్గంటి వెంకటేశ్వర్లు. మీకు ఐటీ సెక్టర్ గురించి ఏదైనా క్వైరీస్ తెలుసుకోవాలనుకుంటే అడగొచ్చండి. ఓకే, హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ప్రసాద్ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. నేను ఇక్కడ మిర్యాలగూడ గౌట్ కాలేజ్ లో చదువుతున్నాను సార్, జూనియర్ కాలేజ్. ఓకే. ఇప్పుడు నాది ఎంపీసీ ఈ సంవత్సరంతో అయిపోతుంది. హలో చెప్పండి అమ్మా. అయితే సార్ నేను
డిగ్రీ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే ఎంసెట్ టీవీ రాస్తే బాగుంటుందా అనే ఆలోచనలో ఉన్నాను సార్. నేను ఏ విధంగా వెళ్తే నా ఫ్యూచర్ అనేది బాగుంటుంది సార్? సో థ్యాంక్ యూ ప్రసాద్, మంచి క్వశ్చన్ వేశారు. డెఫినెట్గా మీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఫస్ట్ ప్రయారిటీ, బికాజ్ మీరు ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా బీటెక్ ట్రై చేయండి. ఓకే, సో ఐఐటీలో కావచ్చు, లేకుంటే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు. ఫస్ట్ ప్రయారిటీ మీరు డెఫినెట్గా ఎంసెట్కి ఇవ్వండి. మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ సంపాదించండి. సో దట్ మీకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇన్ కేస్ ఎంసెట్ రాకపోతే మీకు ఇయర్ వేస్ట్ కాకూడదు అనుకుంటే మీరు డిగ్రీ లైక్ బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, ఇట్లా వేరియస్ బీబీఏ ఉంది, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు చేయొచ్చు ప్రసాద్. ఓకే ప్రసాద్, అంటే వాటికి అప్లై ఏ విధంగా జరగబడుతుంది సార్? అంటే మీకు ఎంసెట్ అంటే మనం నోటిఫికేషన్ అప్లై ఇప్పుడు నుండి తీసుకోవాలా లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలా? అంటే అప్లై చేసుకునే విధానం కూడా ఉంటది కదా సార్, అది ఏ విధంగా చేసుకోవాలి? ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలా లేకపోతే ముందే అప్లై చేసుకొని దీనికి రెండు ఒకేసారి ప్రిపేర్ అవ్వాలంటారా? మోస్ట్లీ ఆఫ్టర్ ఎగ్జామ్స్ వస్తుందమ్మా నోటిఫికేషన్. జేఎన్టీయూ హైదరాబాద్ నోటిఫికేషన్ ఇస్తుంది. మీరు ఆ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అది వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే సుమారు మార్చి నెలలో స్టార్ట్ అవుతాయా సార్ Yeah. అప్లై? అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటారు మీకు మార్చి ఏప్రిల్లో రావచ్చు ప్రసాద్. సార్? అర్థం కాలేదు సార్. మార్చి కానీ ఏప్రిల్లో కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆహా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్. విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్లయితే వీఆర్ టాకింగ్ అబౌట్ కోడింగ్. సో ఫస్ట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ డజంట్ నో వాట్ ఈస్ కోడింగ్ యాజ్ వెల్. ఇప్పుడు ఈ కోడింగ్ అనేది ఆన్లైన్లో బాగా చూపిస్తుంది, అంటే పిల్లలు ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు కోడింగ్ అనేసి చూపించేస్తున్నారు. మరి దీని వెనుక రహస్యం ఏంటి? పేరెంట్స్కి కోడింగ్ అవసరం లేదండి, కావాల్సింది పిల్లలకి. సో కోడింగ్ ఈజ్ మేడ్ వెరీ ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ నౌ. సో ఓన్లీ థింగ్ ఈజ్ how to solve the problem. బేసికల్గా ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లైక్ ఇంగ్లీష్ ఎలా ఉందో జావా, పైథాన్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కంప్యూటర్ అర్థం చేసుకునే కోడింగ్ లాంగ్వేజెస్. సో మనం లాజిక్ బిల్డింగ్ బాగా మనకు లాజిక్ బిల్డింగ్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవి ఉండి ఆ ప్రాబ్లం ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఒక ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ రాయటము. రియల్గా వాళ్ళకు కనుక ఫ్యూ ఎగ్జాంపుల్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కోడింగ్ని ఇష్టపడతాడు. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి ఉంటుంది. చాలా కోడింగ్ ఈజ్ వెరీ ఈజీ. సో ఆన్లైన్ మనము అంటే పిల్లలు కొంతమంది బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ కోడింగ్ ఈజ్ వెరీ ఈజీ అనేసరికి దానికి బాగా స్విచ్ అవుతున్నారు. మరి ఈజ్ ఇట్ రియల్లీ దాట్ ఈజీ? అంటే ఆన్లైన్లో మనం క్లాసెస్ విని కోడింగ్ నేర్చుకోవచ్చు అంటారా? చాలామంది ఇప్పుడు కొంతమంది ఇన్స్టిట్యూట్స్కి వస్తారు, కొంతమంది ఆన్లైన్లో డైరెక్ట్గా ట్రైనర్స్ ఇచ్చే కోడింగ్ క్లాసెస్ జాయిన్ అవుతారు, కొంతమంది ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి అక్కడ నేర్చుకుంటున్నారు. కొంతమంది ఆన్లైన్లో నేర్చుకొని బాగా పికప్ అవుతున్నారంటే వాళ్ళకు క్లారిటీ ఉంది. సో డెఫినెట్గా వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, లాజిక్ బిల్డింగ్ కావచ్చు, ఐ థింక్ అది మంచిగా ఆన్లైన్లో నేర్చుకొని వాళ్ళు బాగా బిల్డ్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు, ఏది చేసినా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దర్ సీరియస్నెస్. వాళ్ళు నేర్చుకోవాలని బాగా ఉంటే, ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలంటే ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు. ఓకే, మరి మనకి ఐటీ ఫీల్డ్లో అంటే ఇండియాలో దానికి ప్రిఫరెన్స్ అయితే బాగా ఇస్తున్నారు. ఫ్యూచర్లో మనకి జాబ్ పరంగా ఇండియాలో బేస్ మనం ఇక్కడ సెటిల్ అవ్వడం గుడ్ అంటారా? లేకపోతే బయట కూడా చాలా మంది ఐటీ నేర్చుకొని అక్కడికి వెళ్ళి సెటిల్ కూడా అవుతున్నారు. మరి వీళ్ళకి మీరు ఏ విధంగా మార్గదర్శకం చూపిస్తారు చెప్పండి సార్. సో డెఫినెట్గా ఇప్పుడు ఒకసారి ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఫ్రెషర్ జాబ్స్ వచ్చిన తర్వాత చాలామంది ఒక 2-3 ఇయర్స్ ఇక్కడ ఇండియాలో చేస్తూ తర్వాత జాబ్ పరంగా వాళ్ళు వేరే దేశాలకు పోవడం జరుగుతుంది. కొంతమంది ఎంఎస్ కోసం అని చెప్పేసి అమెరికా, యూరోప్, కెనడా అటు వెళ్ళి అక్కడ ఐటీ కోర్సెస్ చేసి అక్కడ సెటిల్ అవుతా ఉన్నారు. సో ఈ ఐటీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ వెరీ బిగ్. సో మనము ఇప్పుడు టైర్ 2 సిటీస్లో జాబ్స్ ఉన్నాయి, ఐటీ జాబ్స్ ఉన్నాయి, టైర్ 1 సిటీస్లో జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా అవుట్ సైడ్ కూడా కొంతమందికి అవుట్ సైడ్ పోవడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఇండియాలో చేయాలని ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రకారము ఎక్కడైనా జాబ్ సంపాదించవచ్చు. ఖచ్చితంగా సార్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఉబైదుల్లా మేడం, నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, ఈరోజు మనతో పాటు మార్గదర్శకుల్లో లాస్య ఇన్ఫోటెక్ ఎండి ఓరుగంటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు. మీకు ఏదైనా ఐటీ గురించి క్వైరీ కావాలనుకుంటే అడగొచ్చండి. థ్యాంక్ యూ మేడం. సార్ వెంకటేశ్వర్ గారు. నమస్కారం అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చిన్న సజెషన్ కోసం మీకు ఫోన్ చేశాను సార్ నేను. తప్పకుండా అండి. సార్ మా అబ్బాయి పాలిటెక్నికల్ చేస్తున్నాడు సార్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ మెకానికల్ పాలిటెక్నిక్ లో. ఓకే సార్, ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనకు ఏ కోర్స్ లో జాయిన్ చేయొచ్చు సార్? బీటెక్ లో కొంచెం చేరేందుకు స్కోప్ ఉందంట కదా సార్ నేరుగా? అవును, ఇప్పుడు నుంచి చెప్తారా? షూర్ తప్పకుండా అండి. పాలిటెక్నిక్ తర్వాత మీరు పాలిటెక్నిక్ మెకానికల్ కాబట్టి దాని తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బీటెక్ చేసి ఐటీ వైపు వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మీరు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ స్కిప్ చేసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఉంటుంది. దానికి సెట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది రాసిన తర్వాత మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ బీటెక్ జాయిన్ అవుతారు. సో అది కూడా మెకానికల్ ఫీల్డ్లో జాయిన్ అవ్వచ్చు, లేకుంటే మీ ఇష్టం ఏ బ్రాంచ్లో కావాలంటే ఆ బ్రాంచ్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకుంటే మీ పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేయడము బెస్ట్. సార్ బీటెక్ లో ఏం తీసుకోవాల్సి ఉంటుంది సార్? బీటెక్లో మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు సిఎస్సి తీసుకోవచ్చు, ఐటీ తీసుకోవచ్చు. అగైన్ సిఎస్సిలో చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి, డేటా సైన్స్ ఉంది, ఐఓటీ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది. సో ఐటీ ప్యూర్ ఐటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మీ అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నాడో మీరు అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన బ్రాంచెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ కోర్స్ ఎక్కువ ఉంటాయి సార్ దీంట్లో? ఇప్పుడు ఐటీ ఫీల్డ్ అయితే మీరు సిఎస్సి కానీ, ఐటీ కానీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి బ్రాంచెస్లో మంచి అవకాశాలు ఉన్నాయి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీరు కూడా ఇలా సజెషన్స్ తీసుకోవాలి, క్వైరీస్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. ఎంచక్క ఈరోజు మనతో పాటు లాస్య ఇన్ఫోటెక్ ఎండి గారు ఉన్నారు. సో మీకు ప్రతి ఒక్క క్వైరీ ఆన్సర్ వస్తుంది, అలాగే సొల్యూషన్స్ కూడా దొరుకుతుందండి. సో ఇప్పుడు మనం లాస్య ఇన్ఫోటెక్ గురించి కొంచెం తెలుసుకుందాం. వాచ్ దిస్ ప్రోమో.
వెల్కమ్ బ్యాక్ టు సిటీ విజన్ ప్రెజెంట్స్ మార్గదర్శకులు. ఈరోజు మనతో పాటు మార్గదర్శకుల్లో ఉన్నారు మనం ఇది కన్సల్టెన్సీ కిందకి వస్తుందా, ఐటీ సెక్టర్ వస్తుందా, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వస్తుందా చెప్పండి. సో తప్పకుండా లాసా ఇన్ఫోటెక్ అన్ని 3 ఫీల్డ్స్ కవర్ చేస్తుందండి. సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. సో ఐటీ జాబ్ సంపాదించాలంటే మీకు ఎలాంటి ఐటీ స్కిల్ కావాలన్నా లాసా ఇన్ఫోటెక్లో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ లైక్ ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, యూ నేమ్ ద టెక్నాలజీ వీ హ్యావ్ ట్రైనర్స్ విత్ అస్. లాసా ఇన్ఫోటెక్లో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ వచ్చి మన దగ్గర టీచ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫ్రెషర్స్కి మంచిగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్తో ట్రైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో అది స్కిల్ డెవలప్మెంట్. దాంతోపాటు ల్యాబ్ ఉంది మన దగ్గర. వీ హ్యావ్ ఎ ల్యాబ్ ఇన్ క్లౌడ్ యాజ్ వెల్ యాజ్ ఎ ఫిజికల్ ల్యాబ్ ఉంది మన సెంటర్లో. సో వాళ్ళు క్లాసెస్ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో దే కెన్ గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. దాంతోపాటు we also help students to get placements. So consulting kuda undi. So we have tie up with some domestic IT companies, then outside international consultants kuda unnaru. So వాళ్ళకి మా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్కి ప్లస్ అవుట్ సైడ్ ట్రైన్ అయిన స్టూడెంట్స్ కూడా మేము మా కన్సల్టెన్సీ ద్వారా జాబ్స్ ఇప్పించడం జరుగుతూ ఉంది. తర్వాత ఐటీ డెవలప్మెంట్. సో మా దగ్గర క్లయింట్ బేస్ ఉంది. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అప్లికేషన్ కావాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలన్నా, అదేవిధంగా వెబ్సైట్ కావాలన్నా, సో లేదంటే బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ కావాలన్నా స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్కి. సో వీ హ్యావ్ ఎ ఐటీ కంపెనీ, వీ హ్యావ్ ఎ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ కన్సల్టింగ్. ఆల్సో వీ హ్యావ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యాజ్ వెల్. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఇక్కడ బీటెక్ తర్వాత ఆర్ డిగ్రీ తర్వాత దే వాంట్ టు గో ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ అబ్రాడ్ లైక్ కెనడా, US, యూరోప్, ఆస్ట్రేలియా. సో మా దగ్గర కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రైట్ ఫ్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి తర్వాత ఇఫ్ దే వాంట్ టు డూ MS ఇన్ అమెరికా ఆర్ అదర్ కంట్రీస్, వీ హ్యావ్ కంప్లీట్ టీమ్ ఇన్ ప్లేస్. సో జాబ్ కావాలన్నా మా దగ్గర రావచ్చు, స్కిల్స్ కావాలన్నా రావచ్చు, జాబ్ కావాలన్నా మా దగ్గర రావచ్చు, లేదు అవుట్ సైడ్ వెళ్ళి మేము హైయర్ స్టడీస్ చేయాలని కూడా మా దగ్గర రావచ్చు. సో వీ హ్యావ్ కంప్లీట్ 4 divisions, 4 verticals: స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, జాబ్ కన్సల్టెన్సీ, అండ్ దెన్ IT డెవలప్మెంట్ సెంటర్ as well as overseas education consultancy. Sir, we are having all the 4 sectors అని మీరు చెప్పారు, రైట్? సో చాలా మంది పిల్లలు అంటే స్టూడెంట్స్ బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలని ఇష్టపడుతూ ఉంటారు. ఇన్ దాట్ కేస్ హౌ దిస్ లాసా ఇన్ఫోటెక్ హెల్ప్స్ దెమ్ అవుట్, అంటే మీరు ఏ విధంగా వాళ్ళకి మార్గదర్శకం చూపిస్తారు? సో డెఫినెట్గా స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తుంటారు. వచ్చి బీటెక్ అయిన తర్వాత మేము MS చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి, MBA, MS ఏ కంట్రీలో కావాలి, కెనడా, UK, US, అలా మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము బిగిన్ చేసేది వాళ్ళకి కావాల్సిన ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్ లైక్ IELTS కావచ్చు, GRE, TOEFL, Duolingo, PTE ఇలాంటి కోర్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో వీ హ్యావ్ అ కంప్లీట్ ఆన్లైన్ పోర్టల్ వేర్ వాళ్ళకు ఏ టెస్ట్ స్కోర్ కావాలన్నా మన దగ్గర ఆన్లైన్ పోర్టల్ ఉంది. సో వాళ్ళకు ఎంత వాళ్ళ స్కిల్స్ని బట్టి మాక్ టెస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మా దగ్గర. సో వాళ్ళు అడ్మిషన్స్ కావాల్సిన స్కోర్స్ మన దగ్గర ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత వీ హ్యావ్ డైరెక్ట్ కనెక్ట్స్ విత్ సమ్ యూనివర్సిటీస్, యూఎస్లో కావచ్చు, కెనడాలో కావచ్చు, యూకేలో కావచ్చు. వీ హ్యావ్ పార్ట్నర్స్. సో వాళ్ళకు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అంటే ప్రిపేరింగ్ దెమ్ ఫర్ టెస్ట్, దాని స్కోర్ తెప్పియటము, యూనివర్సిటీ అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్లో అడ్మిషన్స్ తెప్పియటము, తర్వాత కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ టిల్ వాళ్ళు అమెరికాలో వెళ్ళి వేరే దేశం వెళ్ళి ఆ యూనివర్సిటీలో ల్యాండ్ అయ్యేంత వరకు మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. వావ్, గ్రేట్ అండి. మరి మీరు కూడా చాలా మంది ఇవాళ రేపు బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు, ఐటీ సెక్టర్లో ఎలా జాబ్ సంపాదించాలనుకుంటుంటారు. మరి మీకు కూడా అలాంటి ఏమైనా క్వైరీస్, సజెషన్స్ కావాలి అనుకుంటే ఈరోజు మనతో పాటు లాసా ఇన్ఫోటెక్ MD గారు ఉన్నారు కాబట్టి మీరు కూడా స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. ఎంచక్క మీ క్వైరీస్కి వాల్యుయబుల్ సొల్యూషన్స్ తీసుకోండి. సార్, మరి ఇక్కడ ఇంకొక చిక్కున్న ప్రశ్న ఏంటంటే, మరి మీ దగ్గర ఎలాంటి స్టూడెంట్స్ వస్తారు? లైక్ కొంతమంది ఉంటారు, వీ వాంట్ టు సెటిల్ డౌన్ అవుట్ సైడ్స్, ఓవర్సీస్ మేము సెటిల్ అవ్వాలి అని అనుకుంటుంటారు చాలా మంది. బట్ కొంతమంది సమ్వేర్ ఆర్ ద అదర్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వలన ఆర్ ఎల్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు వెళ్ళడం
అలాంటి సమ్ రీజన్స్ వల్ల దే వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఓన్లీ. మరి ఇండియాలోనే ఐటీ సెక్టర్లో సెటిల్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా మార్గదర్శనం చూపిస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు అవుట్ సైడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన అవుట్ సైడ్ పోలేక ఇక్కడ జాబ్ చేస్తూ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాసి వన్స్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ఫైనాన్షియల్ కంఫర్టబుల్ అయినప్పుడు మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు హైయర్ స్టడీస్కి అబ్రాడ్ పోవడం జరుగుతుంది. సో వాళ్ళకు అలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఎస్ చేసిన తర్వాత వాళ్ళకు ఈజీగా జాబ్ వస్తుంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చి టెక్నాలజీస్ నేర్చుకొని అక్కడ ఎంఎస్ చేస్తే అక్కడ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఒక రకంగా అదే మంచి ప్రాసెస్ అవుతుంది. బీటెక్ డిగ్రీ అయిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు జాబ్ చేసి మంచి మంచి టెక్నాలజీస్ నేర్చుకొని తర్వాత అబ్రాడ్కి వెళ్ళి అక్కడ హైయర్ స్టడీస్ చేసి అక్కడ లోకల్గా జాబ్ సంపాదించుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. గ్రేట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను లోక్ మిత్ర, మా అబ్బాయి పేరు. సార్ నా ఎక్కడి పేరు నుంచి సంఘమిత్ర. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఒకసారి సార్ తోని మాట్లాడాలని ఉంది, కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఉంది. ఖచ్చితంగా సార్, యూఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్. అడగొచ్చండి. థ్యాంక్ యూ సార్. ఇవ్వండి సార్. చెప్పండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఏం లేదు సార్, మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ లో ఉన్నాడు. సో ఇప్పుడు ఇవాళ రేపు రకరకాల కాంపిటీషన్స్ బాగా అయిపోయాయి. సాఫ్ట్వేర్ అని చెప్పని, లేదంటే రకరకాల 888 అంటున్నారు, లేకపోతే ఎంబీబీఎస్ అంటున్నారు. అయితే ఏది చేస్తే బెటర్? ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. సో మీ క్యాల్కులేట్ ప్రకారం ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏది అంటే ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా, చాలా వరకు ఎంబీబీఎస్ లాంటివి కావాలంటే 1-2 కోట్లు అడుగుతున్నారు. సో అంత స్థాయి లేకుండా ఒక మిడిల్ క్లాస్ పీపుల్, మాది మిడిల్ క్లాస్ కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ గెటన్ కావడానికి మంచి ఎడ్యుకేషన్ ఏది చేస్తే బాగుంటుంది? ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అబ్బాయి పేరు లోక్ మిత్ర కదండి, 10th క్లాస్ చదువుతున్నారు? అవును సార్. ఓకే. సో 10th కాబట్టి ఇప్పుడు మీరేమైనా ప్రయత్నం చేశారా? ఆయన అభిరుచి ఏంటి? డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటున్నారా? ఏమన్నా అడిగారా మీ అబ్బాయిని? అంటే నేను చెప్పాను ఐఏఎస్ ప్రిపరేషన్ అయితే బెటర్ అని. అంటే ఇప్పుడు ఈ రకంగా పెద్దగా లేకుండా చిన్న చిన్న కోర్సులు పెట్టి చేసుకోవచ్చు అని చెప్పని. సో ప్రిపరేషన్ అయితే కాలేదు, కానీ నేను చెప్తూ ఉన్నా అతనికి. ఎందుకంటే ఈజీ, ఇప్పుడు మనము ఐఏఎస్ ఒకవేళ కాకపోయినప్పటికి కూడా గ్రూప్ 1 లాంటివి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. సో అది చేస్తే బాగానే ఉంటుందా అని. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు ఐఏఎస్ టార్గెట్ చేయండి. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ చేసిన తర్వాత అంటే ఇప్పటి నుంచే ఫౌండేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఐఏఎస్ ఫౌండేషన్ అని ఇవి ఉన్నాయి. సో ఇప్పటి నుంచే మీరు కొంచెం ఆ డైరెక్షన్స్లో మీ అబ్బాయిని కొంచెం మోటివేట్ చేయండి. జనరల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. సో వీటి మీద ఫోకస్ చేస్తూ ఈ తర్వాత ఈ జియోగ్రఫికల్ ఇష్యూస్ మీద కొంచెం ఫోకస్ చేస్తూ, ఐఏఎస్ అంటే మీకు సిలబస్ చాలా వైడ్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పటి నుంచే మంచి ఫౌండేషన్ కోర్సులు ఇప్పించండి. సో దానికి మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసినా మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వచ్చు, లేదు డిగ్రీ బీకామ్ బీఎస్సీ కంప్యూటర్స్ చేసినా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వచ్చు. సో మీ అబ్బాయి అభిరుచులకు తగ్గట్లు మీరు అతన్ని మోటివేట్ చేయండి సంఘమిత్ర గారు. అంటే మీరు అన్నట్టుగా బీటెక్ లాంటి అంటే మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా మారిపోయే అవకాశాలు ఉంటాయేమో. ఇప్పుడు మేజర్ గా మనకు హిస్టరీ అనేది, జియోగ్రఫీ అనేది మేజర్ కదా సార్, అవసరం కదా ఇక్కడ. కరెక్ట్ సివిల్స్ కు. అవును. సో అంటే హిస్టరీ సబ్జెక్ట్ లాంటివి తీసుకుంటే మళ్ళీ నార్మల్ గా బిఏ అంటే నార్మల్ కదా. అంటే బిఏ కాకుండా చేస్తే ఎట్లా బీకామ్ అంటే కూడా మళ్ళీ కామర్స్. అంటే నాకు ఉద్దేశం అంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్ గా టార్గెట్ రీచ్ కావాలంటే హిస్టరీ అండ్ జియోగ్రఫీ అవి ఆ సబ్జెక్ట్ వైజ్ గా ఉంటేనే ఈజీగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారేమో, టార్గెట్ ఈజీగా రీచ్ అవుతారేమో అని. అంటే చాలా మంది ఇంజనీర్స్ డాక్టర్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారండి. సో అబ్బాయి దగ్గర పట్టుదల ఉండి శ్రమించే గుణం ఉంటే డెఫినెట్గా అది పెద్ద అబ్స్టకిల్ కాదు. ఇప్పుడు బీటెక్ చేసిన చాలా మంది ఇంజనీర్స్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉన్నారు. డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ డాక్టర్స్ మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ అయి ఉన్నారు. సో వాళ్ళలో పట్టుదల ఉండి మంచి కావాలి అని ఒక డ్రీమ్ ఉంటే డెఫినెట్గా హిస్టరీ నేర్చుకుంటారు, జియోగ్రఫీ నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు.
అంటే మీరు అన్నది కరెక్టే సార్. వాళ్ళు ఏంటంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ లేదా ఇంకేదో చేసిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యారు. మన ఉద్దేశం ఆ స్థాయి కాదు కాబట్టి, మిడిల్ క్లాస్ కాబట్టి డైరెక్ట్ సివిల్స్ కోసమే టార్గెట్ కాబట్టి అంటే ఈజీ మెథడ్ ఉండాలి. ఎంబీబీఎస్ చేయాలంటే 1 CR 2 CR అవసరం లేదు సార్. ఇప్పుడు అబ్బాయి మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్స్ కూడా ఉన్నాయి. ఫ్రీ సీట్స్ బీటెక్లో ఫ్రీ సీట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్స్ ఉన్నాయి విత్ మినిమం ఛార్జెస్. సో అబ్బాయిని బాగా హార్డ్ వర్క్ చేయమని చెప్పండి. డెఫినెట్గా డ్రీమ్స్ మీ డ్రీమ్ చాలా పెద్దది కాబట్టి డెఫినెట్గా అబ్బాయి కష్టపడి బాగా మంచి ర్యాంక్ సంపాదిస్తే డబ్బు లేకుండా కూడా మనము అంటే తక్కువ డబ్బుతో కూడా మనం ఎంబీబీఎస్ బీటెక్ కూడా చేయొచ్చు. సో దానికి ఏజ్ లిమిట్ తో పాటు మిగతా ఏమేమున్నాయి సార్? క్వాలిఫికేషన్స్ కానీ మిగతా అర్హతలు ఏముంటాయి దానికి? దేనికండి? ఇప్పుడు దానికి మనకు ఏజ్ లిమిట్ కానీ అంటే ఏజ్ 29 years ఏజ్ ఉంది కదా సార్. అవును. ఏజ్ తో పాటు ఎన్నిసార్లు అటెంప్ట్ మనం చేయొచ్చు? అది ఆ డీటెయిల్స్ ఒకసారి చూసి చెప్తామండి. అది యాక్చువల్గా ఏజ్ లిమిట్ ఐఏఎస్కి మీరు అడుగుతున్నారు కదా. అవును సార్. ఐఏఎస్ అది ఆ డీటెయిల్స్ ప్రస్తుతం నా దగ్గర లేవు. సో డెఫినెట్గా మీకు చెప్తాను, నేను తర్వాత ఆఫ్లైన్ చెప్తాను. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంటుంది సార్ మనకు ఐఏఎస్ కాకుండా వేరే సబ్జెక్ట్ తీసుకుంటే? అదే మీరు మీ అబ్బాయికి మీరు గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారా, నాన్ గవర్నమెంట్ ఆర్ ఐటీ నాన్ ఐటీ? గవర్నమెంట్ ఏం లేదు సార్. గవర్నమెంట్లో ఉంటే మీకు ఇప్పుడు ఐఏఎస్ ఈ సివిల్ సర్వీసెస్ తర్వాత ఇండియన్ రైల్వేస్ అవ్వచ్చు, ఇండియన్ ఫైనాన్షియల్ ఇది ఫారెస్ట్ సర్వీసెస్ కావచ్చు. ఈ సివిల్ సర్వీసెస్ తర్వాత మీకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా అవి కూడా ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 మంచి మంచి టాప్ క్యాడర్ పొజిషన్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో. అంటే సివిల్స్ లో మనం ప్రిపేర్ అయితే కూడా గ్రూప్ 1 ఈజీగా రాయొచ్చు కదా సార్, అవకాశం ఉంటుంది? డెఫినెట్గా. సో అప్పుడు ఈజీ ఉంటుంది అంటారు. అవునండి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకు కావాల్సిన క్వైరీ ఆన్సర్ దొరికిందని నేను కూడా అనుకుంటున్నాను. మరి చాలా మంది ప్రేక్షకులు ఎంతోమంది చూస్తున్నారు కదండి. మరి ఈ రోజు మనతో పాటు లాసే ఇన్ఫోటెక్ ఎండి ఓరుగంటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు. మరి మీరు కూడా ఐటీ సెక్టర్కి సంబంధించి ఎలాంటి క్వైరీస్ అన్న సజెషన్స్ అన్న కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. చక్కగా మీ క్వైరీస్కి చక్కటి ఆన్సర్స్ అండ్ యాజ్ వెల్ వాల్యుబుల్ సెషన్స్ కూడా తీసుకొచ్చండి. సార్ మరి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ఐటీ, నాన్ ఐటీ, లైట్. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు కాలర్ లాగా తీసుకున్నట్లయితే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ దే వాంట్ గ్రోప్ విత్ ఎ వెరీ గుడ్ జాబ్, మంచి ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు చెప్పండి. సో డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే డెఫినెట్గా రైట్ ఫ్రమ్ బిగినింగ్ వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రెడీ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వక 10 years అయింది. సో ఫర్ లాస్ట్ 10 years ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు అవకాశాలు పోయినట్లు లెక్క. సో డెఫినెట్గా వాళ్ళు గవర్నమెంట్ ట్రై చేస్తూ నాన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో వీళ్ళు చాలామంది మా దగ్గరికి వచ్చి సార్ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, ఒక 2-3 years టైం వేస్ట్ అయింది, నోటిఫికేషన్ రాలేదు, సో అందుకే మేము ఇప్పుడు ఐటీ కోర్స్ కోసం వస్తున్నాము అని చెప్పేసి మా దగ్గరికి వస్తారు. సో అలా చాలామంది లాస్ట్ 10 years నుంచి చాలామంది అట్లా వాళ్ళకి ఆపర్చునిటీస్ మిస్ అయినాయి. సో గవర్నమెంట్ జాబ్ మీద ప్రిపేర్ అవుతూ టైం వేస్ట్ అవ్వకుండా ప్రైవేట్ జాబ్స్ కూడా అప్లై చేసుకుంటూ లైక్ ఐటీ కోర్సో నాన్ ఐటీ కోర్సో ఏదో సంథింగ్ చేస్తూ టైం వేస్ట్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్యారల్గా వాళ్ళు ప్రిపేర్ అవుతూ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీరు చెప్పినట్లుగానే 2 ప్రిపేర్ అవ్వండి అని అంటున్నారు. బట్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత టైం ఉన్నా సరిపోదు అని అంటుంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? మరి ఐటీ కోర్సు ప్రిపేర్ అవ్వాలంటే ఎంత టైం కేటాయించాలో చెప్పండి. నేను ముందు చెప్పినట్లు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళు అకాడమిక్స్తో పాటు ఐటీ కోర్సెస్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా టైం అవసరం లేదు. వాళ్ళు మహా అంటే పర్ డే 1 or 2 hours ఐటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. బీటెక్ చదువుతూ ఆర్ డిగ్రీ చదువుతూ వాళ్ళకి ఎక్స్ట్రా బీటెక్ తర్వాత ఎక్స్ట్రా టైం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయి, ఎంట్రీ లెవెల్ జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వెంటనే జాబ్ ట్రై చేసుకోవచ్చు. బీటెక్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మినిమం 6 months to 1 year టైం కావాల్సి వస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేయాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ టెక్నాలజీ,
మళ్ళీ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి ఒక 6 months to 1 year టైం అవుతుంది. సార్ ఇక్కడ మరో ప్రశ్న, హౌ ఐటీ ఫీల్డ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్? ఎందుకంటే ఐటీ ఫీల్డ్లో దానిలోనే వెళ్ళాలి, మేము జాబ్ చేయాలి, అందులోనే ఫ్యూచర్ బాగుంటుంది అనేసి చాలామంది అనుకుంటుంటారు. మీరు కూడా చెప్పినట్లయితే మ్యాక్సిమం చూసుకుంటున్నట్లయితే ఐటీలో ఫ్యూచర్ బాగుంటుంది అనేసి మీరు కూడా అంటున్నారు. దెన్ హౌ ఇట్ సెపరేట్స్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్, హౌ లాసియా ఇన్ఫోటెక్ హెల్ప్ ద స్టూడెంట్స్ ఫర్ దిస్? డెఫినెట్గా ఐటీ నాన్ ఐటీ చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. సో డెఫినెట్గా ఐటీ ఫీల్డ్లో మంచి అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా శాలరీ చాలా బాగుంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు కష్టపడే కొద్దీ వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి, కెరియర్ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది, వాళ్ళకు ఇన్కమ్ చాలా బాగుంటుంది. ప్లస్ దాంతోపాటు వాళ్ళకు అవకాశాలు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ తర్వాత మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్. సో వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి సిటిఓ, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఐటీలో. అదే నాన్ ఐటీలో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, సివిల్, కోర్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే అక్కడ కెరీర్ ప్రోగ్రెషన్ అంత ఫాస్ట్గా ఉండదు, శాలరీ తక్కువ ఉంటుంది, వర్క్ ప్రెషర్ కూడా రిలేటివ్లీ లెస్ ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ క్లయింట్ యూఎస్లో, యూరోప్లో ఉంటాడు, వాడు మనము డెలివరబుల్స్ ఆన్ టైం ఇవ్వకపోతే పెనాల్టీస్ ఉంటాయి. సో ఆ ప్రెషర్ నాన్ ఐటీ ఫీల్డ్లో, కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉండకపోవచ్చు. సో శాలరీ అక్కడ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. ఐటీలో సెటిల్ అవ్వాలనుకున్నవారు లాస్ట్ అండ్ ఫోర్ డెఫినెట్గా వాళ్ళకు ఏదైతే మార్కెట్లో ట్రెండింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో వీఆర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్లో వీఆర్ ఎక్స్పర్ట్స్. మాకు మార్కెట్లో ఏ స్కిల్ కావాలనేది మాకు తెలుస్తుంది, సో అప్కమింగ్ టెక్నాలజీ ఏంటి మాకు తెలుస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళకు అప్కమింగ్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి స్టూడెంట్స్కి కోర్సెస్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మరి ఇక్కడ ఇంకో ప్రశ్న చెప్పండి సార్, పీపుల్ హూ ఆర్ సెటిలింగ్ డౌన్ ఓవర్సీస్, మరి వాళ్ళకి అక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉందా? అంటే వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్? అంటే ఇండియాలో కూడా ఐటీ ఫీల్డ్లో చాలా మంది సెటిల్ అయ్యారు, చక్కగా సెటిల్ అయ్యారు, ఇక్కడ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ సార్? అసలు దేనికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? డెఫినెట్గా అమెరికాలో కానీ అవుట్ సైడ్ సెటిల్ అయిన ఐటీ ఎంప్లాయీస్కి డెఫినెట్గా శాలరీస్ బాగుంటాయి, వాళ్ళ క్వాలిటీ లైఫ్ చాలా బాగుంటుంది, ఒక సిస్టమేటిక్గా వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. సో డెఫినెట్గా అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇండియాలో చేసే ఐటీ ఎంప్లాయీస్కి అఫ్కోర్స్ ఇక్కడ కూడా శాలరీస్ ఏం తక్కువ లేవు, బాగున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సల్ సిటీ లాగా అయిపోయింది. సో కంపారిటివ్లీ అవుట్ సైడ్ కన్నా ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, శాలరీస్ కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత మీకు ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా బట్ అక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి మళ్ళీ వీళ్ళంతా అమెరికా వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ కంపారిటివ్లీ విత్ అదర్ కంట్రీస్. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ శాలరీస్. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ కూడా ఒక పెద్ద ఐటీ హబ్ లాగా అయిపోయింది, మారిపోయింది. సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ బిల్డప్ అయ్యాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి మరి ఏ విధంగా, అంటే వాళ్ళకి మీకు ఫ్యూచర్ ఇందులో ఉంది అనేసి ప్రోత్సహించడానికి లాసియా ఏ విధంగా, లాసియా ఇన్ఫోటెక్ మనకి హెల్ప్ అవుతుంది చెప్పండి. డెఫినెట్గా బికాస్ మేము ఇండస్ట్రీ నుంచి వచ్చాం కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ మేము కళ్ళారా చూసాము, ఇండియాలో చూసాము, యూరోప్లో చూసాము, అమెరికాలో చూసాము. కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని ఆపర్చునిటీస్ మరెక్కడ లేవు, ఏ ఫీల్డ్లో లేవు. సో డెఫినెట్గా ఎంతమంది ఇంజనీర్లు చదివి ఐటీ ఫీల్డ్లోకి వచ్చినా ఇండస్ట్రీ అందరినీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఆ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఆటోమేట్ అవుతుంది. సో టెక్నాలజీ ప్రతి చోట యూజ్ చేస్తున్నాం. సో చాలా రిక్వైర్మెంట్ ఉంది. కావాల్సింది మనకు ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే ఐటీ ఫీల్డ్లో జాబ్స్ లేవంటారు. యాక్చువల్గా టేకర్స్ లేరు, స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. జాబ్స్ ఉన్నాయి కానీ మ్యాన్ పవర్ లేదు. రైట్ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేక చాలామంది సఫర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాబట్టి మా దగ్గర చాలామంది క్లయింట్స్ కాల్ చేసి మీ దగ్గర జావా ఎక్స్పర్ట్స్ ఉన్నారా, పైథాన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా మాకు కాల్స్ వస్తాయి. ఇంకోవైపు స్టూడెంట్స్ జాబ్స్ లేవంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయి బట్ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు, దానివలన ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, మరి పిల్లలకి ముందు నుంచే యూ హ్యావ్ టు గో ఇన్ ద ఐటీ ఫీల్డ్, మీరు ఇందులో వెళ్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇంతకుముందు మన కాలర్ మాట్లాడుకున్నట్టయితే మరి అలాంటి వాళ్ళకి ఐటీ ఫీల్డ్లో వెళ్తే చక్కగా మీరు మాట్లాడొచ్చు,
మీరు సెటిల్ అవ్వచ్చు అనేసి చెప్పేవాళ్ళు, అంటే పేరెంట్స్ కూడా అదే విధంగా ప్రోత్సహిస్తుంటారు, పిల్లలకి అలా అదే విధంగా చెప్తుంటారు. మరి కానీ చదువుకునే పిల్లలు ఎవరైతే చదువుతున్నారో దే నో బెటర్, మీన్స్ ఎందుకంటే వాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఐటీ అనేది కొంచెం కష్టమైన పని అనేసి అనుకుంటుంటారు. మరి మీరు వాళ్ళకి ఈజీ మెథడ్, ఈ కోర్సెస్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది, గో ఇన్ దిస్ వే అన్నట్టుగా మీరు వాళ్ళకి ఏ విధంగా మార్గదర్శకం చెప్తారు? ఈ ఆన్సర్ తీసుకొని ముందు కాలర్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మోహన్ అండి. మోహన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగలింగంపల్లి. ఓకే అండి మోహన్ గారు, ఈరోజు మన మార్గదర్శకుల్లో లాస్య ఇన్ఫోటెక్ ఎండి ఓరుగంటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు. మీకు ఐటీ సెక్టర్ పరంగా ఏదైనా క్వైరీస్ లేకపోతే సెషన్స్ కావాలనుకుంటే మాట్లాడచ్చండి. సరేనా మోహన్ గారు చెప్పండి. సార్, మా బాబు బీటెక్ చేశారు, మ్మ్. ఆ ఉద్యోగాలు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ చెప్పండి సార్, మీ అబ్బాయి గురించి చెప్పండి. ఏ కోర్స్ చేశారు? బీటెక్ చేశారు, ఉద్యోగం ప్రయత్నిస్తారు కానీ జాబ్ సరిగా ఎట్లా దాని గురించి ఏం చేయాలి? బీటెక్ ఏ బ్రాంచ్ చేశారండి? యా మోహన్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. సరేనా. బీటెక్ ఏ బ్రాంచ్ చేశారు, ఏ ఇయర్ లో చేశారు? ఆయనకి ఏమైనా ఐటీ స్కిల్స్ ఉన్నాయో చెప్పండి మోహన్ గారు. ఐటీ స్కిల్ ఉంది, ఐటీ స్కిల్ ఉంది. ఏ కోర్స్ చేశారు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. దాంతోపాటు బీటెక్ అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. అంటే మీరు ఐటీ వైపు పోవాలనుకుంటున్నారా? అవునండి. సో అటువంటిప్పుడు మీరు మీ అబ్బాయి బీటెక్ చేస్తూ ఉన్నప్పుడే ఈ ఎక్స్ట్రా అడిషనల్ స్కిల్స్ కనుక గెయిన్ చేసి ఉంటే, లైక్ జావా ప్రోగ్రామింగ్, .NET, గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేక అంతవరకు. ఓకే, ఏం పర్వాలేదు, ఇప్పటికైనా ఏం పర్వాలేదండి. డెఫినెట్గా మీ అబ్బాయిని మంచి కోర్సెస్ చేయమని చెప్పండి, లైక్ పైథాన్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్, టెస్టింగ్ టూల్స్. సో డెఫినెట్గా బీటెక్ కంప్యూటర్స్ కాబట్టి చాలా మంచి డిగ్రీ అది. సో డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. సో తప్పకుండా మీరు మీ అబ్బాయిని మంచి కోర్సెస్ చేయించండి, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఐటీ ఫీల్డ్లో. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు. సార్, కాల్ తీసుకునే ముందు ఐ వాజ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. సో చిన్న పిల్లలకి ముందు నుంచే ప్రిపేర్ చేయాలి అనుకుంటే మరి మనం ఏ విధంగా వాళ్ళకి రైట్ పాత చూపించాలి, ఏ విధంగా వాళ్ళకి మార్గదర్శనం చూపించవచ్చు చెప్పండి. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి, వాళ్ళ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, మా వాడు 7th క్లాస్లో ఉన్నాడు, సైబర్ సెక్యూరిటీ కావాలంటారు, ఓకే, లేదంటే డేటా సైన్స్, లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, డీప్ లెర్నింగ్ కావాలి, మిషన్ లెర్నింగ్ కావాలి. సో ఈ కొంతమంది 7th క్లాస్లోనే మా దగ్గర రావడం జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా రాంగ్ కాన్సెప్ట్. పిల్లలకి కావాల్సింది మంచిగా ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ అంటే లాజికల్ థింకింగ్ బిల్డ్ చేయడం. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం నుంచి ఎలా సాల్వ్ చేయాలి, ఆ లాజికల్ బిల్డింగ్ ఇంకా ఆ కాన్సెప్ట్స్ మనం ముందు ఇనిషియల్గా ఇస్తే, ప్రోగ్రామింగ్ అనేది రాకెట్ సైన్స్ కాదు, వెరీ సింపుల్ నేర్చుకోవడము. క్రిటికల్ పార్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, తర్వాత ఈ ఆల్గారిథమ్స్. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఆల్గారిథమ్స్ ఎలా రాయాలి. సో ఈ ఫౌండేషనల్ స్కిల్స్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇవి కనుక చిన్నప్పటి నుంచి మనం ఫోకస్ చేసామంటే, ఎక్వైరింగ్ దిస్ టెక్నికల్ స్కిల్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్, ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇది ఫారిన్ లాంగ్వేజ్ కాదు. సో డెఫినెట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పిల్లలకి లాజికల్ బిల్డింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వాళ్ళకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, ఇలాంటివి మీద ఫోకస్ పెడితే ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఇంటర్ తర్వాత నేర్చుకోవచ్చు, డిగ్రీ తర్వాత నేర్చుకోవచ్చు. బట్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ముందు ఇవ్వడం చాలా మంచిది. విన్నారు కదండి పేరెంట్స్, చక్కగా ఫస్ట్ మీరు పిల్లలకి ఐటీ సెక్టర్లో అవి చదువుకోండి అని అంటున్నారు, బట్ ఫౌండేషన్ అనేది ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఒక మంచి బిల్డప్ చేయండి అనేసి అంటున్నారు ఇక్కడ. మరి అలాగే మీరు కూడా ఎంచక్క వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నాను, నాకు కూడా తెలుసండి. సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడ చక్కటి సజెషన్స్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద షో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఈరోజు మన సిటీ విజన్ మార్గదర్శకుల్లో లాస్య ఇన్ఫోటెక్ ఎండి ఓరుగంటి వెంకటేశ్వర్లు గారితో చక్కటి చర్చ జరిగింది కదా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.